నువ్వేమనుకుంటున్నావు? ఇలాంటి వాతావరణంలో పిల్లలు చదువుకోగలరా? నువ్వు భీమాబాయి స్థానం తీసుకుంటావా? అన్నయ్య, ఒక విషయం అర్థం చేసుకో. మన భీమాబాయి స్థానాన్ని ఒక ఆడది మాత్రమే తీసుకోగలదు, నువ్వు కాదు. సవతి తల్లే కావచ్చు, కానీ తల్లి తల్లే అవుతుందిగా. తల్లి నీడలోనే పిల్లలు వాళ్ల ఇంటి బాధ్యతలు బరువు దించుకుని వాళ్ల పనుల మీద దృష్టి పెట్టగలుగుతారు. ఇలా పెద్దవాళ్ల బాధ్యతల్ని పంచుకోవడానికి ప్రయత్నించరు. మీరా అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ఈ విషయం గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. తొందరగా తీసుకురా, తొందరగా. తులసి, తులసి కూర్చో. తులసి, నువ్వు బాగానే ఉన్నావా తల్లి? నువ్వు బానే ఉన్నావా తల్లి? బానే ఉన్నా. అయ్యో దేవుడా, ఎందుకే చెప్పింది మీకు వంట చేయొద్దని? కానీ నా మాట ఎవరైనా పట్టించుకుంటేగా. ఇక చాలు, అందరూ ఎవరు మొండితనం వాళ్ళు చూపిస్తున్నారు. రామ్జీ, వీళ్ళు పిల్లలు, చాలా తెలివైన వాళ్ళు కూడా. కానీ నువ్వీ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేమో వీళ్ళకి తల్లిలాగా అన్ని పనులు చేస్తూ ఉంటే వీళ్ళనేమో వదిన చేసే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని ఎందుకు అంటున్నావు? అది కాదు రామ్జీ, ఏ సమస్య నుంచైనా దూరంగా పారిపోతే ఆ సమస్య అంతమైపోదు. మేమిదే కోరుకుంటున్నాం, నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలని. మాకు వీలైనంత వరకు ఇలాగే ఉంటూ బతకడం నేర్చుకుంటాము. భీమ్రావ్, మేమెంతమందిమి ఇదే కోరుకుంటున్నాం. అందరం తప్పయ్యే అవకాశం లేదుగా. భీంబాబు, నువ్వు కాసేపు వ్యక్తిగత ఇష్టాయిష్టాలని పక్కన పెట్టి ఆలోచించు. మేము మంచి చెప్తున్నామో తప్పు చెప్తున్నామో అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు తులసికేమీ కాకుండా తప్పించుకుంది. కానీ ప్రతిసారి తనకేమీ కాకుండా ఉంటుంది అని నువ్వు భరోసా ఇవ్వగలవా? అన్నయ్య, ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, అందుకే ఈ ఇంటి బాధ్యతలను తీసుకోవడానికి ఒక ఆడది కావాలి. ఆడదాని స్వభావమే అలాంటిది. ఆడది దేన్ని మర్చిపోదు. అందుకనే మన మధ్య జరిగిన దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అయినా కానీ మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దాని గురించి నాకేం బాధగా లేదు. ఎందుకంటే నాకు చాలా నమ్మకం ఉంది మనం జీవితాంతం కలిసి ఉంటామని. చూడండి, నేను చాలా బాధలో ఉన్నాను. అంతా అయోమయంగా ఉంది.
నేనిప్పుడు ఇక్కడికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ఒక భరోసా ఇవ్వడానికి వచ్చానంతే. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలందరికీ నేను తోడుగా ఉంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలనేది ఆలోచించుకోండి. చూడు భీమ్, అత్త మంచిగా చెప్తుంది. నాన్న వేరే పెళ్లి చేసుకోవడమే మంచిది. నిజమే, ఆమె మనకు సొంత అమ్మ అవ్వదు. అలాగే ఆమె మన అమ్మ స్థానాన్ని తీసుకోలేదు. కానీ నాన్న అయితే ఎప్పుడు ఇలా కష్టపడాల్సిన పని ఉండదుగా. నా అభిప్రాయం కూడా మన నాన్న రెండవ పెళ్లి చేసుకోవడమే మంచిది. అవును భీమ్, నా అభిప్రాయం కూడా అదే. చూడు భీమ్, నా మాట విను. మన అమ్మ కూడా ఇదే కోరుకుందిగా, నాన్న రెండో పెళ్లి చేసుకోవాలని. అయినా నాన్న ఒక్కడు ఎంతకాలమని ఇలా కష్టపడుతూ ఉంటాడు? పగలంతా ఉద్యోగం, అద్దె ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు. నాన్న ఒక్కడే ఇన్ని బాధ్యతలు ఎలా చూసుకుంటాడు? ఇంకా విషయం నీకు తెలుసు. మనందరం కలిసి ఆయన ఒప్పించకపోతే ఆయన ఎప్పటికీ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడు. అందుకే ఇప్పుడు మనం ఆయన్ని ఒప్పించాల్సి ఉంటుంది. మా అమ్మ స్థానాన్ని ఎవరూ తీసుకోకూడదు. భీమ్, వదిలేవాడిని. అన్నయ్య, ఇక్కడ కూర్చో, నీతో నేను కొంచెం మాట్లాడాలి. నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు ఎప్పుడైనా గొడవ పడితే అప్పుడు ఇలాగే కూర్చుని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకునేవాళ్ళం. ఈరోజు కూడా మనం కూర్చుని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవచ్చు. కూర్చో అన్నయ్య. భీమా, అమ్మా, నువ్వెందుకు అడిగావు నాన్నని రెండో పెళ్లి చేసుకోమని? భీమా, పురంజన్ బాబాయ్ చెప్పాడు కదా నీకు, వ్యక్తిగతమైన ఇష్టాల్ని ఆ ఇష్టాల్ని అధిగమించి ఆలోచిస్తేనే అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. నేను అలాగే ఆలోచించాను, నాకు సమాధానం దొరికింది. నాకిదే అనిపించింది, నా తర్వాత మీ నాన్న రెండో పెళ్లి చేసుకోవడమే మంచిదని. కానీ నాకు అలా ఇష్టం లేదమ్మా. అలాగా?
అంటే నీ ఇష్టాల్ని నువ్విలా వేరే వాళ్ళ మీద రుద్దుతావా? అంటే 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 నీకేదైనా విషయం ఇష్టం లేకపోతే దాన్ని ప్రతిసారి ఆపకూడదు భీమా. కొన్నిసార్లు వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యతిరేకించడం కంటే ఎక్కువ కొన్నిసార్లు వదిలేయడమే మంచిదని. నాకేమీ అర్థం కాలేదమ్మా. అన్నయ్య, మేము నీకు శత్రువులం కాదు. అందరం నీ మేలు కోరుకుంటున్నాం. ఒకవేళ రేపు ఈ కుటుంబం చెదిరిపోతే దానికి బాధ్యత నువ్వు తీసుకుంటావా? లేదుగా. నాకు కూడా వయసు అయిపోతోంది. నేను కూడా ఇప్పుడు ఆ బాధ్యత తీసుకోలేను. దయచేసి పెళ్లి కొప్పుకో అన్నయ్య. నీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. నీ వల్లే నా మానం పోయింది కాబట్టి నువ్వే నన్ను నీ భార్యం చేసుకొని పూర్తిగా న్యాయం చేయాలి. అవును నాన్న, అత్త చెప్పినట్టు విను. భీమ్ని మేము ఒప్పిస్తాంలే. చూసావా, కుటుంబం అంతా నీ పక్షాన ఉంది. మేమందరం నువ్వు 2వ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నామన్నయ్య. భీమ్ ఒక్కడికే ఇది ఇష్టం లేదు. ఎందుకంటే భీమ్కి భీమాబాయ్ అంటే చాలా చాలా ఇష్టం. ఒప్పుకో అన్నయ్య. అవునా? భీమేడి? ఎక్కడికో బయటికి వెళ్ళాడు. బాబు భీమ్, నేనేమంటానంటే, నాకు తెలుసు నువ్వు నీ 2వ వివాహం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నావు. కానీ నేను ఏమనుకుంటున్నానంటే ఇది కేవలం నీ వ్యక్తిగత విషయం. అందుకని నా అభిప్రాయం కన్నా ఎక్కువ ముఖ్యం నువ్వు ఏం కోరుకుంటున్నావో, ఇంకా ఏం జరిగితే అన్నిటికన్నా మంచిదో అని. ఇంట్లో అందరూ ఒప్పుకున్నట్టేనా? రామ్జీ మౌనంగా ఉండడమే చెప్తుంది ఆయన పెళ్లికి సిద్ధంగా ఉన్నాడని. ఇంకా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంతకీ మీరు కాదు, నువ్వు అనండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో మీకన్నా చిన్నదాన్నే అవుతాను నేను. అన్నయ్య, మీరందరూ ఇదే కోరుకున్నారుగా? అయ్యో, మీ ఆశీర్వాదం లేకుండా ఎలా చెప్పండి? మీరు నన్ను ఆశీర్వదించండి. నేను ఈ ఇంటికి కాబోయే ఇల్లాల్ని, ఇంకా ఈ పిల్లలకి అమ్మని అవ్వాలని.
వ్యక్తిగతమైన ఇష్టాల్ని ఆ ఇష్టాల్ని అధిగమించి ఆలోచిస్తేనే అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. నేను అలాగే ఆలోచించాను, నాకు సమాధానం దొరికింది. అమ్మా, కానీ ఇది చాలా కష్టంగా, చాలా బాధగా ఉంది. నేను నా ఇష్టాల్ని పట్టించుకోకుండా నాన్న పెళ్ళిని ఆమోదించడం నా వల్ల కాదు. అన్నయ్య, ఈ అమ్మాయి ఎవరు? నిన్ను పెళ్లి చేసుకోవాలని బాగా కళ్ళకంటోంది. మేమేమో వేరే ఆమెను చూసుంచాం నీకోసం. నేనిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానుగా, ఇది చాలదా ఏంటి? ఆ అమ్మాయి ఎవరైనా కానీ ఒకవేళ పెళ్ళంటూ అయితే ఆ అమ్మాయితోనే అవుతుంది. ఇక ఈ విషయంలో నేను ఎవరితోనూ ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎవరితోనూ కూడా. నువ్వు తీసుకున్నావా? అదిగో. రామ్జీ, అరే సేటు గారు, మీరు ఇక్కడ? నన్ను చంపా పంపించింది. ఎందుకంటే తను నీ ఇబ్బందిని అర్థం చేసుకుంది. ఈ పరిస్థితిలో పెళ్లి పనులు, పెళ్లి ఏర్పాట్లు చేయడానికి సంకోచిస్తావని. అందుకే నేను వచ్చాను, నువ్వు పడే ఇబ్బందిని పోగొట్టడానికి. నీకు ఇంకా చంపాకి ఇవాళ సాయంత్రమే పెళ్లి జరుగుతుంది, అది కూడా నా కార్యాలయంలో. ఇక పెళ్లి ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం. ఇది నాకు ఒక మంచి అవకాశం. నేను నీకు, నీ కుటుంబానికి పనికొస్తున్నాను. రామ్జీ, నువ్వు నాతో రా. నీ కోసం బజారుకి వెళ్ళి కొత్త బట్టలు కొనాలి. సేటు గారు, ఈ అలంకరణ అవి ఇష్టమైన పెళ్లికి, బలవంతపు పెళ్లికి కాదు. మీరు వెళ్ళండి, మేమంతా వస్తాం. సరే, మీరందరూ రండమ్మా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ చేయిస్తాను. సరే, మీరందరూ టీ తాగి ఆ గ్లాసుల్ని పాత్రలు కడిగే చోట పెట్టండి. నేను తర్వాత కడుగుతాను. ఏమైందక్క? ఎందుకు నన్ను పొద్దునే రమ్మన్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? పురంజన్, అన్నయ్య ఎవరో చంపా అనే ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు. ఆమె అన్నయ్యతో పాటు పనిచేస్తోందట. నాకేదో తేడాగా అనిపిస్తోంది. అది సరే అక్క, కానీ నువ్వు రామ్జీతో మాట్లాడావా జీజాబాయి గురించి? నేను మాట్లాడతాను. లేదు, తనతో ఇప్పుడేం మాట్లాడద్దు. కానీ అక్క, పెళ్ళెప్పుడు? పెళ్లి ఈరోజు సాయంత్రం. ఏంటి? అక్కడ సేటు, ఆ స్వామీజీ జీజాబాయి వాళ్ళ నాన్నని కొట్టి బెదిరించారంట రామ్జీని పెళ్లి చేసుకోవద్దని. కానీ అక్క, నిన్న రాత్రి రామ్జీ జీజాబాయిని రౌడీల నుంచి కాపాడాడు. అప్పటి నుంచి జీజాబాయి ఒకటే మాట, ఒకవేళ మళ్ళీ నేను నా జీవితాన్ని మొదలు పెడితే అది కేవలం రామ్జీతోనే అని.